కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన అవకాశాలు మామూలుగా మీ ముందుకు వచ్చి వెళ్ళిపోతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన పనులు కొంత మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. దూర బంధువుల యొక్క రాక వలన మీరు కొంత ఆనందాన్ని పొందుతారు. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీరామ దూతాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. పరిస్థితులు కొంతవరకు చక్కబడతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఆశాజనకంగా మీకు కనిపిస్తాయి, కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. సింహరాశి వారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించి ఆంజనేయ స్వామికి 11 తమలపాకులు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూర బంధువుల రాక, మిత్రుల ద్వారా శుభవార్తను వినడం వలన మీరు కొంత సంతోషాన్ని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఇతరుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. కన్యారాశి వారు గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు లేదా గృహాన్ని కొనడానికి సంబంధించిన ఆలోచనలు ఈరోజు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి ఒక 4 అరటి పండ్లు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.